పడ్డాడంట. ఆయన ఆకలితో ఉండడం నాకు తెలుసు, ఆయన దాహం అంటే ఆయనకి ఏం తెలుసు, ఆయన మనసుకు గాయపడడం తెలుసు. అందుకని మన గాయాలన్నీ అర్థం చేసుకుంటాడు, మన ఆకలిని అర్థం చేసుకుంటాడు, మన దాహాన్ని అర్థం చేసుకుంటాడు, మన ప్రత్యేకాన్ని అక్కడిని తీర్చడానికి ఆయన ముందు ఉంటాడు. కాబట్టి దాహం అనేది శరీర సంబంధమైనది ఆయన మొట్టమొదటిది. రెండవదిగా ప్రవచనాలు నెరవేర్చబడాల అన్నటువంటి దాహము. యోహాను సువార్త 19:7 చూడండి. యోహాను సువార్త 19:7 యోహాను సువార్త 19:7 చూడండి. యేసుక్రీస్తు ప్రభువులో ఇంకో దప్పిక ఉందండి. ఆ దప్పిక ఏంటంటే ఆయన రాయబడినటువంటి ఆ లేఖనంలో నెరవేర్చబడాలన్నటువంటి దాహం. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ దాహం నాకు పాపం శిక్ష అని మనం తెలుసుకోవాలి. మనము ధనవంతుడు రాజుల సంఘటన చదివినప్పుడు అది యేసయ్య అక్కడ తెలియజేస్తున్నాడు, అది నిజంగా జరిగినట్టుగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటంటే చూడండి, లూకా సువార్త 19:16 లూకా సువార్త 19:19-25 చూడండి. ఈ రాజులు భూమి మీద గాయాలతో కురుపులంటే గజ్జితో బతికి చనిపోయి అబ్రాహాముకు ఉన్న పరదేశీయుల విశ్రాంతి పొందడానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు మాత్రం ఈ లోకంలో దేవుడు లేడు, దెయ్యం లేదు, నేను బాగా తాగుతా ఉంటాను, తింటా ఉంటాను అన్నట్టుగా జీవించి ఈ ధనవంతుడు కూడా ఒక రోజు చనిపోయాడు. ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడ పోయాడు? అగ్నిగుండంలో నరకం అనుభవిస్తున్నాడు. అక్కడి నుంచి ఏమంటున్నాడు తెలుసా? రాజు అబ్రాహాములో ఉన్న విషయాన్ని పొందాడని తెలిసి అంటే అబ్రాహ్మ పాతంలో ఉన్నాడు కాబట్టి పరదేశం బయట ఉంది, అందుకని కనిపిస్తా ఉంది. తండ్రి అయిన అబ్రాహ్మ నడుస్తూ ఏమన్నాడు తెలుసా? నా నాలుకను చల్లార్చడానికి తన చిటిక నీళ్ళలో ఉంచి ఆ రాజు దాన్ని పంపించమన్నాడు. ఎంత దాహం అనిపిస్తున్నాడు చూడండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన దాహాన్ని అనుభవించినట్టు అనిపిస్తున్నాడు. ఆ దాహాన్ని చివరికి ఎటువంటి ఆస్తుందంటే ఆ రాజులు గజ్జితో గాయాలతో నిండి ఉంది. ఆ చిత్ర ప్రేరణ కళ్ళ నుంచి మేఘల నుంచి ఆ రాజులు దాన్ని పంపించమన్నాడు. అక్కడ ఇంకా ధనవంతుడు మారలేదండి. ఎందుకంటే రాజులు కింద చీపుగా చూడడం, పైన లేదండి, రాజులు లైఫ్ లేదు. అయినా సరే ఆ రాజులు దాన్ని చిత్ర ప్రేరణ కొనడం నీళ్ళలో నుంచి నా నాలుకను చల్లార్చడానికి చుట్టూ నేను పంపించమన్నా. ఈ లోకంలో మీరు మినరల్ తాగుతుండొచ్చు, ఇప్పుడు వాళ్ళ తాగుతుండొచ్చు, కానీ ఎప్పుడు లేకుండా మీరు మరణిస్తే ఈ ధనవంతులు అనుభవించి భయంకరమైన కష్టం మీరు అనుభవించుకోండి. ప్రతి అత్తనే కదా మెత్తన చూస్తే అది నరకం. అంటే అక్కడ ఉన్న తప్పిక యేసయ్య నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఎందుకో తెలుసా? మీరు సచ్చి ఆ దాహాన్ని అనుభవించకూడదు. ఆ దప్పిక ఉన్న తీవ్రంగా ఆ దప్పిక ఉన్న తీవ్రం అనే నరకం ఉంటుంది. అక్కడ చైనే పుడుతుంది అప్పటి నుంచి మనిషి కూడా దొరకదండి. మా తమ్ముడా వాడు అక్కడ ఇచ్చేసి వెళ్ళాడు. తీసుకున్నానని తెలుసుకుందండి, అది నరకము. ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆ నరకంలో ఉన్న శ్రమాన్ని వేసే అనుభవిస్తున్నాడు. ఇక్కడ మనకి బాగా దాహం వేస్తే బొగ్గనే కూడా తాగుతూ అలాంటి అన్నీ ఉండేసాంలా గ్యాలరీలో పోయి చేయి. అందుకోసం